సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనాలిసిస్ 2 ఏదైతే ఉందో 2 సెమ్ ఈసీ వాళ్ళకి, సో దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకోసం తీసుకురావడం జరిగింది. సో టోటల్ 5 యూనిట్స్ అనమాట. సో ఈ 5 యూనిట్స్లో ఉంటున్న మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకోసం తీసుకొని వచ్చాను, బోత్ షార్ట్ హ్యాండ్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా. ఓకేనా? సో చూడొచ్చు, మోస్ట్లీ మీరు ఫస్ట్ యూనిట్ నుండి స్మాల్ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్స్ ఏవైతే ఉందో దానిలో నుంచి చూసుకుంటే బీజేటీ అండ్ ఫెట్ అని 2 టాపిక్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో కరెంట్ గెయిన్, సోర్స్ వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్ అని 4 పారామీటర్స్ ఉంటాయి. ఆ 4 పారామీటర్స్ అనేవి అంటే లైక్ సిఈ యాంప్లిఫైర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పారామీటర్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత మిల్లర్స్ థీరం, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత కామన్ గేట్ యాంప్లిఫైర్ దాని యొక్క ఎక్స్ప్రెషన్, తర్వాత వాటి యొక్క పారామీటర్స్ ఏవైతే అవి కూడా డిఫైన్ చేయమంటాడు. సో చూడవచ్చు మిగతా కూడా. ఓకేనా? సో అండ్ అలాగే సెకండ్ యూనిట్ నుండి క్లాసిఫికేషన్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్, తర్వాత మెథడ్స్ ఆఫ్ కప్లింగ్, తర్వాత క్యాస్కేడ్ యాంప్లిఫైర్, డారింటల్ యాంప్లిఫైర్, క్యాస్కోడ్ యాంప్లిఫైర్, బూట్ స్ట్రాప్ యాంప్లిఫైర్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ఇలా ఇవి అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్లీ ఈ క్వశ్చన్స్లో మీకు మంచి మార్క్స్ రావాలనుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్, ప్రాసెస్ అనేది అంత ఎక్కువగా చూడొచ్చు, బట్ ఏంటంటే డయాగ్రామ్ అండ్ అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఇవి రాయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ మంచి మార్క్స్ అయితే క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా? సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ చూసుకుంటే, సో మోస్ట్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాను. డిస్కస్ క్వాంటిటివ్లీ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ గెయిన్, బ్యాండ్విడ్త్, డిస్టార్షన్, ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్. ఓకేనా? సో మోస్ట్లీ ఎక్కువగా 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? తర్వాత కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, ఈ 4 యాంప్లిఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీన్నే వేరే రకంగా అడగవచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఉంది కదా, 5th క్వశ్చన్ చూడొచ్చు, దానికి ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ కూడా అంటాం అనమాట. సో ఇలా డిఫరెంట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. వీటిలో కూడా సేమ్ అంతే, సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ అలాగే వీటి యొక్క ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు ఈక్వేషన్స్ అయినా డిరైవ్ చేయలేకపోతున్నా సరే, ఒక ఫైనల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఆ ఫైనల్ ఈక్వేషన్స్ని మ్యాక్సిమం అక్కడ అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ కేవీఎల్, కేసీఎల్ అప్లై చేస్తుంటాం కదా, సో అక్కడ మీరు వేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ ఆ ప్రాసెస్ అంతా ఎవరు చూడరు, బట్ ఆ ఫైనల్ అవుట్పుట్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్పుట్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చూస్తారు కాబట్టి అవి కూడా సరిగ్గా వేయడం అయితే బెటర్. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి ఆసిలేటర్స్, యూనిట్ 4 వచ్చేది ఆసిలేటర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్, లైక్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటుంది కదా, తర్వాత ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ, యాంప్లిట్యూడ్ స్టెబిలిటీ, తర్వాత టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్లో మనం క్రిస్టల్ ఆసిలేటర్ యూజ్ చేస్తుంటాం, తర్వాత కాల్పిట్ ఆసిలేటర్, హార్ట్లీ ఆసిలేటర్, తర్వాత కంపేర్ చేయమంటాడు అనమాట కాల్పిట్ ఆసిలేటర్ అండ్ హార్ట్లీ ఆసిలేటర్. ఓకేనా? వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఫైనల్గా చూసుకుంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎల్సీ అండ్ ఆర్సీ ఆసిలేటర్స్ అనమాట. ఇలా టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. సో ఆ ఆసిలేటర్స్లో మోస్ట్లీ మనకి ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, తర్వాత హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్ ఆసిలేటర్. మోస్ట్లీ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అడగకపోవచ్చు, బట్ ఏంటి ప్రిపేర్ అయితే బెటర్. మీకు ఇక్కడ ఏదైతే హార్ట్లీ ఆసిలేటర్ ఉందో, ఈ హార్ట్లీ ఆసిలేటర్ సంబంధించిన మెయిన్ జనరల్ ఫామ్ ఉంటుందన్నమాట. ఆ జనరల్ ఫామ్ అనేది ఖచ్చితంగా వచ్చినట్లయితే డెఫినెట్లీ మీకు మిగతా అన్ని ఆసిలేటర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఫైనల్ వన్, పవర్ యాంప్లిఫైర్స్ అండ్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మీరు ఇంకెక్కడైనా సరే గేట్ ప్రిపరేషన్లో అయినా సరే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో చూడొచ్చు మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఇంకొకటి అనలాగ్ కమ్యూనికేషన్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ సెట్ మనకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను. ఈ సెట్ ఈసీ సంబంధించిన బీటెక్లో ఉన్న ప్రతి యూనిట్స్ వీడియో, అంటే లైక్ ప్రతి సబ్జెక్ట్ కూడా నేను అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? ఇంకొకటి, ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్ చేయండి, సార్ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.